కలెక్షన్. మరి ఇప్పుడు ఈ 200 కోట్లు వచ్చినప్పుడు ఆ జస్ట్ ఈ రోజుకి సంబంధించి ఎంత సార్ అది? ఒక 28 కోట్లు ఎంతో అంటున్నారు కదా! అది మిగతావి అన్నీ క్లియర్ చేసుకోవచ్చు కదా అది? సార్ నేనంటే అంటున్నాను, ఇప్పుడు మొత్తం కలిపి 100 నుంచి పైన వచ్చింది కలెక్షన్. పోనీ అది కూడా మీకు చెప్తున్నా, వైజాగ్ 11, ఈస్ట్ 5:30, వెస్ట్ చాలా 5:50 అంటున్నారు, వీళ్ళు 3 అంటున్నారు, కృష్ణా 3, ఈ గుంటూరు 5, 3.5, సీడెడ్ 24, మొత్తం అందరూ కలిపి పేర్లు చెప్పను. నైజాం దిల్రాజు గారు 25, దిల్రాజు గారిది 25 అంటే మొత్తం టోటల్గా ఇది ఎగ్జిబోటర్ కలెక్షను. కర్ణాటక 8, ఓవర్ సైజ్ మొత్తం అదొక 15 అంటున్నారు. అలా మొత్తం అంతా కలిపి 115 అవ్వచ్చు. ఓవర్ సైజ్ 13, నార్త్ ఇండియా 15 అంటున్నారు. ఇవన్నీ మనం లెక్కేసుకున్న 115 అవ్వచ్చు. పోనీ దాంట్లో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. 100 సాటిలైట్ 72 అంటున్నారు డిజిటల్. ఎంత అయిందండి? మరి సినిమా ఎంత అయిందని వాళ్ళు చెప్తున్నారు బయట. 150 అయిందని, 140 అయిందని, 130 అయిందని, లేకపోతే 250 కోట్లు అయిందో బోయపాటిగా చెప్పాలి. ప్రొడక్షన్ కాస్ట్ డెఫిసిట్ వచ్చిందా అది మాట్లాడాలి. లేదు ఇదే సినిమా మీకు ఎంత అయిందో బడ్జెట్ హీరో డైరెక్టర్ గారు చెప్పాలి. మరి వాళ్ళు చెప్పిన ప్రొడక్షన్ ప్రకారం 150 అయింది అంటున్నారు. అంటే ఇంకా డబ్బులు మిగిలాయా? అంటే ఇక్కడ ఈ సినిమాకి ఇబ్బంది లేదు కదా. బయట డబ్బులు మనం ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, అది ఏదో ప్లానింగ్ మనం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ సినిమా మనం కొంత డబ్బు పెడితేనే కదా సినిమా స్టార్ట్ అయింది. 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్లు పెడితేనే వచ్చిందా? మరి అది మీరు పాత బాకీలు మీరు సెట్ చేసుకోలేరా? ముందుగా ప్లాన్ చేసుకోలేరా? ఇది ఒక హీరోని ఇబ్బంది పెట్టడం, డైరెక్టర్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టడం, ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టడం, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టడం, ఇండస్ట్రీ అనేది తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క నమ్మకం పోయింది. పెద్ద సినిమా ఎప్పుడైతే ఆగిందో రేపు ఫ్యూచర్ పెద్ద సినిమాలు అన్నింటిలో కూడా డబ్బు ఇవ్వడానికి భయపడతారు ఎగ్జిబిటర్. ఆ భయమే వస్తే సినిమా రిలీజ్ అవ్వవు. ఎందుకంటే ఎగ్జిబిటర్ సినిమా ఇస్తే డిస్ట్రిబ్యూటర్ కోసం, డిస్ట్రిబ్యూటర్ ఇస్తేనే ప్రొడ్యూసర్ రిలీజ్ చేయగలుగుతాడు. ఇవన్నీ చైల్డ్ లింక్ ఇది. మరి దాన్ని మనం ఈరోజు ఈ పరిస్థితిని ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి, ఇండస్ట్రీ పెద్ద మనుషులు రావాలి, వచ్చారు ఈ 3 రోజులు దిల్రాజు గారు వాళ్ళను. మరి వాళ్ళ వల్ల ఏమీ కాదన్నట్టుంది, చేతి తీసినట్టున్నారు. నాకు తెలియదు. మరి సినిమా రిలీజ్ ఆగడం అంటే ఇంకా చాలా దారుణమైన విషయం. అది కూడా బాలయ్యబాబు సినిమా ఆగడం. అభిమానులు అక్కడి నుంచి కదలట్లేదు. అభిమానులు వచ్చి కన్నీరు పెడుతున్నారు. అభిమానులు మా హీరో సినిమా కుట్ర చేశారంటున్నారు. అభిమానులు మా హీరో సినిమా చూపించండి అంటున్నారు. ఎగ్జిబిటర్లు సినిమా పోస్టులు మార్చలేకపోతున్నారు.